2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉండే, అవి ఏమైనాయి? ఎందుకు ఫిలప్ కాలే? వాటికి దానికి ఎవరి అనుమతి అక్కర్లేదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా బ్యాక్లాగ్ పోస్టులు ఇమ్మీడియట్లీ ఫిలప్ చేసుకోవచ్చు. అది గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా సరే దానికి అప్రూవల్స్తో పనే లేదు. అది ఆల్రెడీ అప్రూవ్డ్ పోస్ట్. అవి ఎందుకు ఫిలప్ కాలేదు, ఏమైనాయి, ఇంతవరకు లెక్కలేదు. ఇక రెండో విషయానికి వస్తే, ఇవాళ మీరు మీ డిమాండ్ వల్ల ₹1 ప్రభుత్వానికి నష్టం లేదు. ₹1 కూడా ప్రభుత్వానికి నష్టం లేదు. ఏదైనా ఉందా? ₹1 ఉందా? మీరు 1:100 అడుగుతున్నారు. ఏదైనా ₹1 ప్రభుత్వానికి నష్టం ఉందా? మీరు 13 ఏళ్ళుగా గ్రూప్ 1 పోస్టులు నింపలేదు కాబట్టి మీరు అడుగుతున్న డిమాండ్ ఇది. 1:50 ఉండాల్సింది 1:100 ఎందుకు అడుగుతున్నారు మీరు? 13 ఇయర్స్ తర్వాత వచ్చింది కదా నోటిఫికేషను. 13 ఏళ్ళుగా నింపలేదు కదా. మరి యూపీఎస్సీ తరహాలో మీరు రెగ్యులర్గా నింపింటే వీళ్ళు అడగటోళ్ళు కాదు, అవునా కదా? యూపీఎస్సీ తరహాలో ఇప్పుడున్న టీఎస్పీఎస్ చైర్మన్ గారు, టీజీపీఎస్ చైర్మన్ గారు గమనించాల్సింది ఏంటంటే, వారు ఒక డీజీపీ ర్యాంకులో పనిచేసిండ్రు. ఇవాళ ఆయన మీద వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం ఉన్నది. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఇవాళ టీజీపీఎస్కి చైర్మన్ చేసినావు. ఎందుకు? నీ రెడ్డోడు కాబట్టి తీసుకొచ్చి పెట్టేసినవాడా. ఆయన మీద అవినీతి ఉన్నదనే విషయాన్ని మన జడ్సన్ అన్న కూర్చుండు, మామూలు కోయలే. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఎవరెవరు ఎంత మింగిర్రు, ఎవరెవరు ఏం చేసిండ్రో జడ్సన్ అన్న చేసినంత ఇప్పుడు ఈ తెలంగాణ సమాజంలో ఎవరు చేయలే, అంత ఇన్ఫర్మేషన్ ఎవరు చేయలే. మరి జడ్సన్ అన్న పోటీ చేస్తే నిరుద్యోగులు ఎంతమంది ఎన్ని ఓట్లు వేసారు ఆయనకు? ఎందుకు వేయలేదు? మీ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎందుకు మీరు అసెంబ్లీకి పంపలేదు? పంపితే ఇవాళ అడిగటోడు కాదు ఆయన. ఇవాళ బలంగా అసెంబ్లీలో బల్ల గుద్ది అడగకుండా చేసింది మీరు కాదా అంటున్నా. తప్పు మీరు కాదా అంటున్నా. తప్పు మీరు చేసిర్రు కాబట్టే, చేస్తున్నారు కాబట్టే ఇవాళ మీ సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు. అరే, ప్రశ్నించే గొంతుకలను ఎవరిని మీరు అసెంబ్లీ పార్లమెంటు మెట్లు ఎక్కలేకుండా ఇక్కడ మాత్రమే మాట్లాడితే ఏం ఉపయోగం అంటున్నా నేను ఈ సందర్భంగా? ఏం ఉపయోగం అంటున్నా? 30 లక్షల మంది నిరుద్యోగులు రెడీగా అండి. రేపు మొత్తం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, అన్ని ఎన్నికలు రాబోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మీరు ఈ ఉద్యోగాలతో ప్రిపరేషన్లో ఉండండి. ఈ ఉద్యోగాల కోసం మీ వేట ఉండనియండి. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటిది? రాజకీయ అధికారం. నిర్ణయాలు చేసే కాడ మీరు ఉండకుండా, అరే ఆయన దింపి నేను ఎక్కించురండి, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎక్కితే మీకు వచ్చింది ఏంటంటున్నా? ఏమొచ్చిందంటున్నా? ఆ రోజు విద్యార్థులు ఉస్మానియా జేఏసీ చేసిన పొరపాటు కారణంగా అస్సాం విద్యార్థులు ఎట్లయితే రాజకీయ నిర్ణయం తీసుకొని, ఎట్లయితే ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత విద్యార్థి నాయకుడు ముఖ్యమంత్రి అయిందో, ఆర్ట్స్ కాలేజీ నుండి ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఈ సమస్యలు ఉండేవా? మీ విద్యార్థి నాయకుడే ముఖ్యమంత్రి అయితే మీకు ఈ సమస్య ఉండేదా? మా సమస్య చెప్పాలా? నా విద్యార్థి ఉద్యమంగా సీరియస్గా, నేను ప్రొఫెసర్గా, ఆయన విద్యార్థిగా సీరియస్గా పాల్గొన్న వ్యక్తి. మరి మా అన్న బ్రదరు వీళ్ళిద్దరు చెప్పాలి, మన పృథ్వీ అన్న కానీ విఠల్ కానీ చెప్పాలి ఏం జరిగిందనేది. అరే, అధికారం వాళ్ళకి అప్పచెప్తారు. ఆయన కోసం దింపడానికి ఆ రియాజ్ పిలిస్తే రియాజ్తోని, కోదండరామరెడ్డి పిలిస్తే వాళ్ళతోని, ఆకురూరు మురళితోని బస్సులలో ఎక్కి తిరిగి చేసిన తర్వాత మీకు వచ్చిన ఫలితం ఏంటంటున్నా? వాళ్ళు ఎక్కడున్నారంటున్నా? ఇక ఎక్కడున్నారు? కోదండరామరెడ్డి సన్నాయి నొక్కులు నొక్కి ఏమైతుంది తెలంగాణ, నీ రెడ్ల రాజ్యం వస్తుంది తెలంగాణలో నీ రెడ్ల రాజ్యం తెచ్చుకొని సన్నాయి నొక్కులు నొక్కుతున్నావు. ఇప్పుడు ఏమవుతుంది? మా పిల్లల బతుకులని ఈ సందర్భంగా గంటాపదంగా నిలదీస్తున్నా. ఏం జైలు పెడతారా? నన్ను పెట్టండి అంటున్నా, రెడీ అంటున్నా. విద్యార్థుల కోసం 30 లక్షల మంది విద్యార్థుల కోసం జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నా ఈ సందర్భంగా.
ఏం సన్నాయి నొక్కులు నొక్కుతావా కోదండరామరెడ్డి? నీకు నీకు విద్యాశాఖ మంత్రి కావాలి, అంతే కదా నీకు కావాల్సింది. కానీ వీళ్ళకి జరుగుతున్న అన్యాయం ఏందో కోదండరామరెడ్డి ఇంటిని వేలాది లక్షలాది మందితో ముట్టడించండి ముందు, ఎక్కడ కాదు. ఎందుకంటే మిమ్మల్ని మభ్యపెట్టిన కోదండరామరెడ్డి, మిమ్మల్ని మభ్యపెట్టిన రియాజ్, మిమ్మల్ని మభ్యపెట్టిన ఆకునూరు మురళి, వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళని నిలదీయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది, మనందరి మీద ఉంది. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసిందో వాళ్ళ లాగును ఊడదీసేదాకా. ఆ రోజు మనం రోషయ్య లుంగి పంచ ఊడదీయడానికి కొట్టడం కదా, వీళ్ళ లాగుల మీద లడాయి చేద్దాం. వీళ్ళ లాగును ఊడేదాకా లడాయి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా సిద్ధం కావాల్సిందిగా నేను కోరుకుంటున్నా మిమ్మల్ని. లేకపోతే మీ సమస్యకు పరిష్కారం జరగదు. ఊరికే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టో లేకపోతే చిన్న చిన్న మీటింగ్లు పెడతో కాదు. నేను పిలిపిస్తున్న ఈ సందర్భంగా గ్రామాలకు తరలిరండి. రేపు సర్పంచ్ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో, మొత్తం ఎన్నికల్లో అన్ని కూడా మీరు పోటీ చేయండి. యువత, విద్యార్థులారా, తెలంగాణ తెచ్చింది మీరే, తెలంగాణ తెచ్చింది మీరే. మీ త్యాగాల వల్ల, మన త్యాగాల వల్ల మాత్రమే వచ్చింది తెలంగాణ. ఏ కోదండరామరెడ్డి త్యాగాల వల్ల రాలే. రేవంత్ రెడ్డి అసలు తెలంగాణ ఉద్యమంలోనే లేడు. ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదు. కానీ కుర్చీలో కూర్చుండబెట్టింది ఎవరు? మీరు కాదా? మీరు కాదా అంటున్నా. అర్హత లేని వాడిని కుర్చీలో కూర్చుండబెట్టింది మీరు కాదా? మరి అట్లాంటి వ్యక్తిని ఇవాళ కుర్చీలో కూర్చుండబెట్టి కుర్చీని మళ్ళీ దింపాలంటే 5 ఏళ్ళు కావాలి. మళ్ళీ దింపి ఎవరిని ఎక్కిరిస్తారు? మరి ఇంకో నాయకుని ఎక్కిస్తారా? వీళ్ళ జడ్సన్ అన్నను వీళ్ళని కూడా నేను ప్రశ్నించాల్సుకున్నా ఈ సందర్భంగా. ఎవరిని ఎక్కిస్తారు? ఎందుకు ఎక్కించాలంటున్న ఈ సందర్భంగా. వాళ్ళు ఒకడు పోయి ఒకడు కుర్చీలు ఎక్కితే మీ సమస్య పరిష్కారం కానప్పుడు విద్యార్థులే, నిరుద్యోగులే, యువతే ఎందుకు ఆ కుర్చీ ఎక్కద్దంటున్నా. ఎక్కి మీ సమస్యలు మీరు ఎందుకు పరిష్కరించుకోవద్దు? ఎవరినో బిచ్చమడుగునేది ఎందుకు బిచ్చం అడగాలి? ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఒక పవిత్రమైన ఆయుధం. గ్రూప్ 2 ఆఫ్టర్ ఆల్ ఒక 2000 పోస్టులు పెంచాలి, 3000 పోస్టులు పెంచాలి. మీరు అడిగేదాన్ని ఇవాళ మీరు అడగాలా? అధికారం ఇచ్చిన పార్టీ బాధ్యత కాదా ఇది? ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు చేయడం లేదు? రేవంత్ రెడ్డి నువ్వెందుకు చేయడం లేదు? ఇవాళ మళ్ళీ జిల్లాలు కుదిస్తే, మళ్ళీ కేసులు వేస్తే, ఆ జిల్లాల మీద రేపు జోనల్ మళ్ళీ అప్రూవల్ కావాలి. ఆ జోనల్ సిస్టమ్ రావాలంటే మళ్ళీ అప్రూవల్ కావాలంటే నీ మొత్తం పీరియడ్ అంతా అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ మినిట్లో అప్రూవల్ అయిన తర్వాత ఇప్పుడు టీజీపీఎస్సీ అప్రూవల్ చేసుకున్నావు కదా, మళ్ళీ రేపు జిల్లాల గురించి జోనల్ సిస్టమ్ని అప్రూవల్ చేసుకోవాలి. మళ్ళీ అంటే దానికి ఎంత టైం పట్టాలి? మళ్ళీ మీ వయసు అంతా ఏం కావాలి? ఇప్పటిదాకానే మీ వయసు పెరిగిపోయి మీకు ఉద్యోగాలు రాకుండా అప్పుడే 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే నింపని ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు నింపుతాయని మీ భ్రమల్లో ఉండకండి దయచేసి. మిమ్మల్ని ఇట్లానే మాయలా ఉంచుతారు. వాళ్ళ ప్రభుత్వాలని గద్దదించే నిర్ణయం మీరు తీసుకోకపోతే మీకు న్యాయం జరిగే అవకాశమే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ కోట్ల రూపాయలు కుంభకోణాలు చేసే వాళ్ళు ఇలా మల్లన్న ఎమ్మెల్సీ అయ్యాడు. మల్లన్న ఎందుకు మాట్లాడతలేడు? అన్ని అవినీతి కుంభకోణాల గురించి మాట్లాడిన మల్లన్న మరి ఇలా పిల్లల గురించి ఎందుకు మాట్లాడతలేవు? లాగు లడాయి ఎందుకు గురించి మాట్లాడిన మల్లన్న ఏమైంది? నీ క్యూ న్యూస్ ఏమైంది? నువ్వేమైనావు? ఎందుకు మాట్లాడతలేమంటున్నా మీ సందర్భంగా. మల్లన్నను నిలదీయాల్సిన బాధ్యత కూడా ఇవాళ మీ అందరి మీద ఉంది. మన ఓట్లతో గద్దెనెక్కే వాళ్ళు మన గురించి మాట్లాడిన వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఇవాళ బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో కూడా చాలా సీరియస్గా ఫైట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను జడ్సన్ అన్న రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్గా 20 ఏళ్ళు పనిచేసిన ఒక్క బ్యాక్లాగ్ నింపలే. SC/ST సెల్ డైరెక్టర్గా కూడా పనిచేసిన నేను. సెల్కు ఉస్మానియా యూనివర్సిటీ SC/ST సెల్ డైరెక్టర్గా కూడా పనిచేశాను. కాబట్టి ఇవాళ బ్యాక్లాగ్ పోస్టులు, రెగ్యులర్ పోస్టులు ఇంకా 33 జిల్లాల్లో ఎన్ని వేకెన్సీలు వస్తాయో ఇంతకుముందు తమ్ముడు చెప్పాడు. 3 లక్షల 2 లక్షల 3 లక్షల 2,67,316 మొత్తం ఉద్యోగాలు ఇవాళ నింపాల్సిన బాధ్యత. 15 రోజులు టైం ఇవ్వండి, అంతకంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 వీక్లో మీ సమస్య పరిష్కరించకపోతే మీరు ఎన్నికలకు సిద్ధం కండి.
మీరు ఎన్నికలకు సిద్ధంగా అండి. ఈ అధికార పార్టీని అడ్రస్ లేకుండా చేయండి. రాహుల్ గాంధీ వచ్చేసిండు మీ దగ్గరికి. చలో ఢిల్లీ పెడదాం మనం. చలో ఢిల్లీ ప్రోగ్రాం తీసుకోండి. రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తాం. నువ్వు వచ్చినావు కదా ఇక్కడికి. ఏడికి వచ్చిండు రాహుల్ గాంధీ? చిక్కడపల్లి అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చిన రాహుల్ గాంధీ, మరి నీ మాట ఏమైంది? నీ మాట ఏమైంది అని చెప్పేసి నువ్వు అమ్మ వయనాడులో 2 దిక్కులు గెలిచిపోయి ఇలా ఉత్తర భారతదేశం ఎంపీగా ఉంటావు. నీ చలాన్ని తీసుకొచ్చి దక్షిణ భారతదేశంలో మళ్ళీ ఎంపీని చేస్తావు. మళ్ళీ ఇక్కడ అధికారమో మరి రేవంత్ రెడ్డికి అప్పచెప్తావు. రేపు నువ్వు ప్రధానమంత్రి కావాలని కూర్చుంటావా? మరి మా బతుకులు ఏం కావాలి? నువ్వు ఇచ్చిన హామీ ఏం కావాలి? మీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏం కావాలి? ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇదే స్థలంలో అక్టోబర్ 1, 2023 రోజులో ఇచ్చిన హామీ ఏమైందని? ఖచ్చితంగా ఈ 2,27,000 ఉద్యోగాలు నింపాల్సిందే. మీకు న్యాయం చేయాల్సిందే. లేకపోతే రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తాం. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో విద్యార్థులు నిరుద్యోగులందరితో జైలు బరో కార్యక్రమం ఎన్నికల్లో మొత్తం ఓడగొడదాం. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎవరు గెలవడానికి వీల్లేదు. మీరే గెలవాలి, మీరే నిర్ణయించాలి, మీరే అధికారంలోకి వచ్చి మీ సమస్యలు మీరే పరిష్కరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిరుద్యోగ మిత్రులందరికీ సామాజిక తెలంగాణ ఉద్యమం వాళ్ళు తెలియజేస్తున్నాను.